పంచాది మీద పెడుతుండు. ఏం పంచాది అంటారా? అగో కొత్త తెలంగాణ తల్లిని పట్టుకొస్తాడట. కొత్త తెలంగాణ తల్లిని అగో ఆ తల్లి ఎట్లుందో మీరు కూడా చూడుర్రి. ఈ కొత్త తెలంగాణ తల్లి బొమ్మను చూసినాక నిజంగా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళ పానం కలుక్కుమన్నదొల్లా నాకే ఎట్లెట్లనో అనిపించింది. అసలు తెలంగాణ తల్లిని ఎవరి కోసం మారుస్తురో నాకు సమజ్ అయితే లేదు. ఇదంతా ఎట్లున్నదంటే మన తెలంగాణ సంస్కృతి మీద, మన తెలంగాణ ఆచారం మీద, మన తెలంగాణ తనం మీదనే కారడ్డం ఆడినట్టున్నది. అసలు బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లి విగ్రహం ఏందోల్లా ఏ పండుగ అయినా కానీ దేశమంతా వేసుకుంటారు, కానీ బతుకమ్మ మన తెలంగాణలోనే వేసుకుంటాం. మన ఆడపడుసులు మురుపెంగా ఆడుకుంటారు. అసోంటే ఆ బతుకమ్మనే లేకుండా చేసిరు. ఇక రాను రాను బతుకమ్మ కూడా ఆడనే ఆడద్దని అంటారేమో. తెలంగాణ తల్లిని మనం దేవత లెక్క చూసుకున్నాం, చూస్తేనే మొక్కేటట్టు ఉండాలి, అట్లనే ఉన్నది కూడా. కానీ రేవంత్ సారు వారి తెలంగాణ తల్లి ఎట్లున్నది, చేతులెత్తి మొక్కేటట్టున్నది అసలు. సరే రేవంత్ సారు తెలంగాణ ఉద్యమం లేడు, తెలంగాణ అంటే తెలియదు, మరి కడమ మంత్రులకు లీడర్లకు ఏమాయే వాళ్ళకన్నా అనిపించద్దా? అసలు కులమతాలు ఏం లేకుండా 3.5 కోట్ల మంది ఉద్యమకాలం సంధి గుండెలలో పెట్టుకున్న తెలంగాణ తల్లి రూపాన్నే మార్చమని ఈ రేవంత్ సార్కి ఎవడి చెప్పిండు? జనం ఓట్లేసింది ఇసోంటి మార్చేదందుకినా? అరే అసలుగా గ్యారంటీల పని చూడు సామి అంటే ఇది మారుస్తా అది మారుస్తా అని తాపకోటి ముంగటేసుకున్నాడేంది? ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాక రాష్ట్రాన్ని ఎట్లా ముంగడికి పట్టుకోవాలి, ఎట్లా డెవలప్ చేయాలని ఆలోచన చేయాలి, కానీ రంగులు మార్చుడు, పేర్లు మార్చుడు, విగ్రహాలు తీసేసుడు, ఇండ్లు గూలగొట్టుడు, గిదేం పంచాది, గిదేం పాలన, గిదేం తరిక, ఇట్లనే గరమైతురు జనాలు. తెలంగాణ తల్లి రూపం ఎందుకు మారుస్తున్నారు? మార్చవలసిన అవసరం ఏముంది అంటే ఇక ప్రభుత్వాలను మారిన ప్రతిసారి లోగోలు మారాలి, ప్రభుత్వాలు మారిన ప్రతిసారి నెంబర్ ప్లేట్లు మారాలి, విగ్రహాలు మారాలి, అన్నీ మారాలా? ఇది పద్ధత? ఇదేమి కుసంస్కారమైన కురుసబుద్ధి? ఇదేమి జ్ఞానము లేని అజ్ఞానపు ప్రదర్శన? ఇదేమి దరిద్రపు భావదారిద్రపు ఆలోచన విధానం? మాకు అర్థం కావట్లేదు. 4 ఏళ్ల తర్వాత వచ్చేది ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈరోజు నువ్వు రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం ఎక్కడైతే పెట్టినవో అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి ఏ రూపంలో ఉండాలనో ఆ రూపంలోనే ఉంటుంది. నువ్వు ఏదో ఒకటి కాంగ్రెస్ తల్లిని పెట్టి అదే తెలంగాణ తల్లి అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నేను చరిత్రను వక్రీకరిస్తాను, మారుస్తాను, తెలంగాణ చరిత్ర రూపుమాపుతా అని ముఖ్యమంత్రి అనుకుంటే ఆయన అవివేకి, అజ్ఞాని అని మళ్ళొకసారి రుజువైతుంది తప్ప మాకు పోయేదేం లేదు. 4 ఏళ్ల తర్వాత బరాబర్ వస్తాం. ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని అక్కడ ఉంటుంది, ఎక్కడ రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం ఉండాలని అక్కడనే పెడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని రాసిన మహానుభావుడు, దళితులకు దేవుడు. దళితులకేంది ప్రతి ఒక్కరికి దేవుడే, అందరి మనిషి. అందుకే కాదు మన కేసీఆర్ సారు దునియా మెచ్చే తీరు 125 అడుగుల ఎత్తుల అంబేద్కర్ విగ్రహాన్ని మన పట్నం నడి సెంటర్లో పెట్టించి ఆకాశం అంత గౌరవం ఇచ్చిండు. కానీ ఇప్పుడు అదే అంబేద్కర్ సార్కు మన తెలంగాణలో మన సర్కారే అవమానం చేసినట్టు అనిపిస్తుంది. ఎవరేమనుకున్నా మంచిదే, నా మనసుకు అనిపించింది నేను చెప్పిన. ఈ ముచ్చట చూడురి, మీకు కూడా గట్లనే అనిపిస్తుంది. అగో మన బాబాసాహెబ్ 125 అడుగుల ఎత్తులో నిలబడ్డాడు. ఈ విగ్రహాన్ని ఇట్లా చూస్తుంటే చెయ్యెత్తి సలాం కొట్టబుద్ధి అవుతుంది. మన హైదరాబాదు నడి సెంటర్లా హుస్సేన్ సాగర్ కాడ కేసీఆర్ సారు ప్రభుత్వం ఈ విగ్రహాన్ని గట్టించింది. దునియాలనే ఎత్తైన విగ్రహం. అంబేద్కర్ సార్ని ఇట్లా చూసి మన తెలంగాణలో దక్కిన మర్యాదను చూసి లోకమే నోరేలా పెట్టింది. ఈ విగ్రహాన్ని చూసేందుకు దినం బొచ్చడు మంది ఇటుకు వస్తూనే ఉన్నారు. కానీ మన రేవంత్ సర్కార్కు మాత్రం ఈ అంబేద్కర్ విగ్రహాన్ని చూస్తేనే శీదర ఉడుతున్నట్టున్నది. లేకుంటే ఏంది మరి? అంబేద్కర్ సార్ వర్ధంతి కదా, వర్ధంతి నాడు కమస్కం ఒక దండనన్న నోసుకోలే మన బాబాసాహెబు. మన ప్రభుత్వం తరఫున దండేసేదందుకు రేవంత్ సార్కు చేతులు కూడా రాలే. చిన్నపాటి డెకరేషన్ అన్న లేకపోయే. అంబేద్కర్ సార్ మీద ఎందుకింత కోపం? అసలు ఏమిటికి కోపం? ఈ పజిత పనులు చేసుడెందుకు? మరి సర్కారీ విగ్రహాన్ని పట్టించుకోకున్నా, అంబేద్కర్ మీద పాయరం చూయించకున్నా జనం ఊకుంటా అరుణుల్లా. వర్ధంతి నాడు అంబేద్కర్ కు నివాళిచ్చేందుకు వచ్చిరు, కానీ పోలీసులు అడ్డం పడ్డరు. లోపలికి ఓనియలే. ఇక బీఆర్ఎస్ లీడర్లనైతే అరెస్టులు చేసిరు. ఖాతా సల్లగుండా అంబేద్కర్ సార్ కు నివాళిచ్చుడు కూడా తప్పే ఉన్నది కదా. అసలు ఏమనంటే కోపాలు బాగత్తే గాని ఓ దిక్కు రాహుల్ బాబేమో
అంటే రాజ్యాంగం బొక్కును చేతులు పెట్టుకొని ప్రజాస్వామ్యం సమానత్వం ఇదే మనకు రక్ష అనుకుంటా కాళ్ళకు బలపాలు కట్టుకొని గిర్ర తిరుగుతాడు. కానీ ఈడ చూస్తేనేమో గదే రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ సార్కు మన కాడ అవమానం చేస్తున్నారు కాంగ్రెస్ సర్కారోళ్ళు కాదోళ్ళ. మరి గంత పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని కమిస్కం చూడనీయకుండా నివాళులు ఇవ్వకుండా సర్కారన్న చిన్నదండేయకుండా ఉన్నదంటే మరి దళితుల మీద వాళ్ళకున్న కోపమా అంబేద్కర్ సార్ అంటే రేవంత్ సార్కు కక్షణ ఏందో ఏమో పోయిగా. చిన్న పిల్లలంటే ఎవ్వరికన్నా పాయరమే ఉంటుంది, కానీ భయం కూడా ఉంటుందోళ్ళ. వాళ్ళు కల్లా కపటం తెలియనోళ్ళు, ఏది మంచి ఏది చెడు ఏం తెలియదు, కోతి కూడా ఎత్తుంటారు. వాళ్ళకు తెలియకుండానే లేనిపోయిన ఆపతి కొని తెచ్చుకుంటారు. మరి అసొంటి పిల్లలను ఎంత భద్రంగా చూసుకోవాలి. మీరు కూడా పిల్లల దిక్కు మంచిగా నజరయ్యురోళ్ళా. ఆడుకుంటారు కదా అని మీ పనిలో మీరు ఉండకుర్రి, లేకుంటే గిట్లా అవుతుంది. ఎట్లా అంటారా పారి గా నాగర్ కర్నూలు కాడికి పాపం బుజ్జి. అయ్యయ్యో గండ్లెందుకు తలకాయ పెట్టినవురా బుజ్జి, మెల్లగా తీయురి, లేకుంటే అసలుకే మోసం అవుతుంది. అయితే నాగర్ కర్నూలు జిల్లా పులిజాల సర్కారు బల్లెనొల్ల పాపం ఈ సరితనే బుజ్జి 3వ తరగతి చదువుతుంది. ఆడుకుంటా ఇగో 2 స్తంభాల నడవ తలకాయ పెట్టింది. కథమేగా బయటకు వచ్చుడే లేదు, ఇరుకపోయింది. పాపం బుజ్జి ఎంత అవస్థపడ్డదో. ఇక టీచర్లు మెల్లగా బయటకు తీసి ఉపాయం చేసిర్రు. అమ్మయ్య బయటకు వచ్చింది. ఆడ ఏం ఓడగొట్టుకున్నావురా బుజ్జి నువ్వు, గటెందుకు పోయినావు? అయినా మొత్తానికి గిట్ల ఇరకపోయిన తలకాయ బయటికి తీసినాక అందరి పాలన నిమ్మలమైంది. ఓసార్లు ఏదో బడికి వచ్చినమా చదువు చెప్పినమా పోయినమా అన్నట్టే ఉండకుర్రి. పిల్లల దిక్కు జర నజరయ్యురి, వాళ్ళు ఏం తింటుర్రు ఏడాడుకుంటుర్రు ఏం చేస్తాన్లు గవి కూడా చూడురు సార్లు జరంతా. ఇకారం దక్కోడు దుకాణం పెడితే అచ్చే గిరాకంతా అటే పోయిందట. ఏందంటారా శాస్త్రం చెప్తా కానీ ఇప్పుడు ఏందంటే నియంత పాలన ఏక్ నిరంజన్ పోకడా. ఇగో ఈ కాన్సెప్ట్ మీద చిన్నపాటి ముచ్చట చెప్పాలి. అర్థం కాలేదానోళ్ళ. మన రేవంత్ సార్ వారి పాలనను కొందరు ముద్దుగా గిట్ల పిలుచుకుంటుర్రు. రేవంత్ సార్ వారి పర్ఫార్మెన్స్ గట్లున్నదట. మరి మాట్లాడితే అరెస్టులు, రోడ్డు మీదకి వస్తే లాఠీ చార్జీలు, గట్టిగా నిలదీస్తే కేసులు, గిదే కదా నడిచేది. గిదేంది సారు అని అడిగితే తొండలు పడతా, పేగులు మెడలేసుకొని తిరుగుతా, పండబెట్టి దొక్కుతా అని తొక్కుడు భాష రాగందిస్తాడట. సరే కానీ ఇగో ప్రతిపక్షాల మీద మన సర్కారు వారి పనితనం ఎట్లున్నదో చూడురి మీరైతే. ఏడ చూడు అరెస్టులు జైల్లేసుడు కేసులు పెట్టుడు. ఇక దీన్ని నియంత పాలన కాకుండా ఇంకేమంటారు కావచ్చు. మీరే ఎప్పురోళ్ళా నాకు తెలియకనే అడుగుతున్నా మిమ్మల్ని. ఈ అరెస్టులు చేసుడు ఏం సోకో నాకు తెలుస్తలేదు. ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ పాలన అని చాలా జల్దీనే అర్థమైంది మన జనాలకు కూడా కదా. 1-2 రోజుల సంధి బీఆర్ఎస్ లీడర్లను అరెస్టులు చేస్తూనే ఉన్నారు. ధర్నా చేసిన పాపమే ఉన్నట్టున్నది. ధర్నాలు చేయొద్దట, ఇండ్లకెళ్ళి బయటకు వెళ్ళనిత్తలేరు. మన హరీష్ అన్నను ఎమ్మెల్సీ కవితకను పద్మారావు సార్ను ఇట్లా బీఆర్ఎస్ లీడర్లను ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్లకుండా చేసిరు. బయటకు వచ్చిన వాళ్ళనేమో అరెస్టులు చేసిరు. అసలు పోలీసులు ఎవరి కోసం పనిచేస్తురు ఎందుకు పనిచేస్తురో అర్థమే కాకుంటైంది చాలా మందికి. ఇక బీఆర్ఎస్ లీడర్లను అరెస్టులు చేసేందుకు ఉన్నారా ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఎట్లా చెప్తే గట్ల చేసుడే పోలీసు వాళ్ళ పని అనుకుంటుర్రా. కాదోళ్ళ నిరసనలు చేసుకోవచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు, రాస్తా రోకోలు చేసేయచ్చు, తప్పుంటే చెప్పచ్చు అని రేవంత్ సార్ ఎన్నో శుద్ధులు చెప్పిండు. మరి అట్లా చెప్పిన మనిషి పాటించాలనా అద్దా? ధర్నాలు చేసుడు కాదు, అసలు రోడ్డు మీదకి రాకముందే హౌస్ అరెస్టులు చేస్తురు. మరి గంత భయం ఎందుకు సార్ నీకు? తప్పు చేయనప్పుడు ఈ ధర్నాలకు నిరసనలకు ఎందుకు భయపడ్డు? గిట్లనే గరమవుతారు మన లీడర్లు. ఎప్పుడు మర్చిన ఏం లేదోల్లా. మొన్న మనకెళ్ళి చిన్నపాటి భూకంపం వచ్చింది కదా, కథమేగా ఆ భూకంపం పాక్కుంటాగో అమెరికా దాకా పోయిందట. పారి మరి ఆ సంగతి ఏందో చూద్దామో పారి. మొన్న మన కాడ అట్లట్లా భూమి మెసిలినట్టు అయింది కదా. భూమాతకు ఎందుకు కోపం వచ్చిందో ఏమో, సమ్మక్క సారక్క గద్దలకనే స్టార్ట్ అయింది ఆ భూకంపం. భూమాత నువ్వు నా మీద కోపం పెట్టుకోకు, మా సారు తెలంగాణ తల్లిని మారుస్తుండని కోపం పెట్టుకునేవు, నీ మీద ఓట్లేసిండని గరమయ్యేవు. గిట్లనే అనుకున్నారు. సరే ఇప్పుడు ఈ భూకంపం డైరెక్ట్ అమెరికాకు పోయింది కాదు. చూడురి ఊగుతున్నాయి. కెమెరా ఊపుతలేడు, సీసీ కెమెరాలలో పడ్డదోల్లా. కాలిఫోర్నియాలట ఉన్నట్టుండి భూమి మెసిలింది. కథమిగా ఆగమాగం జగన్నాథం.
Shit. ఇగో ఇటు చూడురిగా. Oh shit! Oh no! Oh God! Oh Jesus! God! 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 చూసినవా నీళ్ళు ఎట్లా వచ్చినాయో? సినిమాలలో చూపించినట్టే కనబడ్డది కదా. అటు సముద్రం కూడా ఏటమటం అయింది. అందుకే సునామీ లెక్క మంది మీద ఇరుసుకబడ్డది. ఈ భూకంపాలేందో, ఈ సునామీలేందో, ఈ తుఫాన్లేందో భూమికి చాలా భారం అవుతున్నట్టున్నది. అసలు రాను రాను ఇంకెన్ని చూడాలనో ఏమో పట్టుర్రి. ఎగ్గిపుల్లా ఇయాల్టి ధూమ్ ధామ్ ముచ్చట్లు మంచిగున్నా కదా, మస్తు చెప్పిన కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని కాదు ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.